హలో అండి అందరికీ. మీరు కానీ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు సంతోషి అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నా గ్రోత్ స్కాన్ అప్డేట్తో పాటు అసలు గ్రోత్ స్కాన్ అంటే ఏంటి, గ్రోత్ స్కాన్ ఎన్ని వీక్స్లో చేస్తారు, అసలు గ్రోత్ స్కాన్లో ఏమేమి చెక్ చేస్తారు అనే డీటెయిల్స్ ఈ వీడియోలో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మెయిన్గా ఎవరైనా ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ అయిన లేడీస్కి ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. వీడియో ఎండ్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి. నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ అయితే చేయండి. అండ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. అసలు గ్రోత్ స్కాన్ అంటే ఏంటంటే మన బేబీ గ్రోత్ ఏజ్కి తగ్గట్టుగా గ్రో అవుతుందా లేదా అనేది ఒక అల్ట్రాసౌండ్ రిపోర్ట్ ద్వారా చెక్ చేస్తారనమాట. అసలు గ్రోత్ స్కాన్ ఎన్ని వీక్స్లో చేస్తారు అనేది చాలామందికి డౌట్ ఉంటుంది. మనకి 8th మంత్ వచ్చిన తర్వాత మన కండిషన్ బట్టి డాక్టర్ ఎప్పుడైనా గ్రోత్ స్కాన్ అనేది సజెస్ట్ చేయొచ్చండి. కొంతమందికి ఎర్లీగా సజెస్ట్ చేస్తారు, కొంతమందికి కొంచెం లేట్గా సజెస్ట్ చేయొచ్చు. వేరే వాళ్ళతో అయితే కంపేర్ చేసుకోకండి. మన సిచ్యువేషన్ బట్టి డాక్టర్ ఎప్పుడు అడ్వైస్ చేస్తే అప్పుడు చేసుకోవడం మంచిది. ఇంకా గ్రోత్ స్కాన్ అసలు ఎలా చేస్తారు, దానికి ఫాస్టింగ్ ఏమైనా ఉండాలా అనేది చాలామందికి డౌట్ ఉంటుంది. అసలు గ్రోత్ స్కాన్కి ఫాస్టింగ్ అలాంటివి ఏం అవసరం లేదు. మనం నార్మల్గా తినేసే వెళ్ళొచ్చు. హ్యాపీగా ఒక 5 minutesలో గ్రోత్ స్కాన్ కంప్లీట్ అయిపోతుంది. ఇమీడియట్గా కూడా రిపోర్ట్ వచ్చేస్తుంది అనమాట. సో గ్రోత్ స్కాన్కి ఎక్కువగా మనము టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. ఇంకొకటి ఏంటంటే మనతో పాటు మీకు ఏమైనా టెన్షన్ కానీ ఉంటే మనతో పాటు ఇంకొకళ్ళు ఎవరినైనా కూడా ఎలో చేస్తారు, అందులో ఏం ప్రాబ్లం లేదు. ఇంకొకటి గ్రోత్ స్కాన్లో అసలు ఏమేమి చెక్ చేస్తారని అడిగితే గ్రోత్ స్కాన్లో బేబీ వెయిట్, బేబీ హార్ట్ బీట్, బేబీ గ్రోత్, ఇంకా మన ప్లెజెంటా ఎలా వర్క్ అవుతుంది, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా మనకి గ్రోత్ స్కాన్ రిపోర్ట్లో అయితే డాక్టర్ ఇస్తారనమాట. ప్రతిదీ గ్రోత్ స్కాన్లో అసలు ఏమేమి ఉంటాయి, మెయిన్గా మనం ఏమేమి చెక్ చేసుకోవాలి అనేది నేను డీటెయిల్గా చెప్తాను చూడండి. బేబీ మెజర్మెంట్స్, మెయిన్గా బేబీ హెడ్, థైబోన్, స్టమక్, వీటి ఆధారంగా బేబీ ఏజ్ అనేది, గెస్టేషనల్ ఏజ్ అనేది మ్యాచ్ అవుతుందా లేదా అనేది చూస్తారు మెజర్మెంట్స్ బట్టి. అల్ట్రాసౌండ్ రిపోర్ట్లో బేబీ మెజర్మెంట్స్ అనేవి కొంచెం కనిపిస్తాయి కదా, సో దాన్ని బట్టి ఒక ఎస్టిమేటెడ్ ఏజ్ అనేది మెజర్ చేస్తారనమాట. ఇంకొకటి బేబీ హార్ట్ బీట్ ఎలా ఉంది, బాగుందా లేదా, అంటే మినిమం ఇంత మ్యాక్సిమం ఎంత ఉంటుంది, సో బేబీ హార్ట్ బీట్ ఎలా ఉందా లేదా అనేది చెక్ చేస్తారు. ఇంకొకటి బేబీ వెయిట్ కూడా మనకి ఒక ఎస్టిమేటెడ్ వెయిట్ అనేది ఇస్తారు. అది ఎగ్జాక్ట్ వెయిట్ అనుకోవడానికి అయితే లేదు, అప్రాక్సిమేట్గా అయితే ఇస్తారనమాట. దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కొంతమంది తక్కువ వెయిట్ ఉంది మా బేబీ, లేదంటే కొంతమంది ఎక్కువ వెయిట్ ఉంది నాకు నార్మల్ డెలివరీ అవ్వదేమో అనేది కొంతమంది భయపడుతూ కొన్ని అపోహలు అయితే ఉంటాయి. సో అలాంటి అపోహలు ఏమీ పెట్టుకోకండి. ప్లెజెంటా అనేది బాగా వర్క్ అవుతుందా లేదా అనేది చెక్ చేస్తారు. ఎందుకంటే మన తినే ఫుడ్ కానీ, ఆక్సిజన్ కానీ, వాటర్ కానీ, ఈవెన్ ప్రతిదీ కూడా ప్లెజెంటా ద్వారా బేబీకి చేరుతుంది అనమాట. సో ప్లెజెంటా వర్క్ ఎలా ఉంది అనేది, బాగా వర్క్ అవుతుందా లేదా అనేది చెక్ చేస్తారు. ఇంకొకటి అమ్నియాటిక్ ఫ్లూయిడ్ లెవెల్స్, ఉమ్మనీరు అంటారు కదా, ఉమ్మనీరు అనేది యాడిక్వేట్గా ఉందా లేదా అనేది చెక్ చేస్తారు. ఇన్ కేస్ మనకి ఏమైనా ఉమ్మనీరు తక్కువగా ఉంటే డాక్టర్ దానికి తగ్గట్టుగా సప్లిమెంట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. గ్రోత్ స్కాన్ అనే కాదండి, ప్రెగ్నెన్సీలో ఏ స్కాన్ అయినా డాక్టర్ అడ్వైస్ చేసినప్పుడు అస్సలు స్కిప్ చేయకండి. ఎందుకంటే మనకి ఆ లెవెల్లో, అంటే ఆ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైంలోనే ఆ స్కాన్ అనేది మంచిగా వస్తుందన్నమాట. ఇన్ కేస్ ఒక 6th మంత్లో ఫర్ ఎగ్జాంపుల్ మనకి టీఫా స్కాన్ అనేది చేస్తారు. ఈ 6th మంత్ కానీ క్రాస్ అయిన తర్వాత మళ్ళీ టీఫా స్కాన్ రిపోర్ట్ అనేది అంత యాడిక్వేట్గా మనకి రాకపోవచ్చు. అందుకని డాక్టర్ సజెస్ట్ చేసిన మంత్ బట్టి మనకి ఏ స్కాన్ సజెస్ట్ చేస్తారో ఆ స్కాన్ కంపల్సరీగా చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కొంతమందికి గ్రోత్ స్కాన్ 7th మంత్లో సజెస్ట్ చేస్తారు, కొంతమందికి 8th మంత్లో సజెస్ట్ చేస్తారు, కొంతమందికి 8th మంత్ వచ్చిన తర్వాత 2 to 3 times గ్రోత్ స్కాన్ అనేది చేస్తూ ఉంటారు. అది పేషెంట్ హిస్టరీ బట్టి కండిషన్ మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. కొంతమంది ప్రెగ్నెంట్ ఉమెన్స్కి బీపీ కానీ, డయాబెటీస్ కానీ, థైరాయిడ్ కానీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా. సో ఇలాంటి కండిషన్స్లో అలాంటి ప్రెగ్నెంట్ లేడీస్కి డాక్టర్ ఒక 2 to 3 times గ్రోత్ స్కాన్ సజెస్ట్ చేసినా మనం ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బేబీ గ్రోత్ ఎలా ఉందా అనేది డాక్టర్ చెక్ చేయడానికి మాత్రమే ఇన్నిసార్లు చేస్తూ ఉంటారు. అదేంటి వాళ్ళకి ఒకసారి కదా చేశారు, మనకెందుకు ఇన్నిసార్లు చేస్తున్నారు, లేదంటే వాళ్ళ బేబీ వెయిట్ ఇంత ఉంది ఈ మంత్లో, మనకి ఎందుకు తక్కువగా ఉంది మన బేబీ వెయిట్ అనేది మనం ఎప్పుడు కంపేర్ చేసుకోకూడదు పక్క వాళ్ళతో. మనకి డాక్టర్ ఎలా అడ్వైస్ చేస్తారో ఆ విధంగా మనం ప్రొసీడ్ అవ్వడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. లేనిపోని అపోహలు పెట్టుకొని లేనిపోని స్ట్రెస్ తీసుకోకండి. ఎందుకంటే
ఏంటంటే మనకి గ్రోత్ స్కాన్ చేసేటప్పటికి మనకి మోస్ట్లీ మనం డెలివరీకి కొంచెం దగ్గరలో ఉండొచ్చు. అలాంటి టైంలో ఎక్కువ స్ట్రెస్ పెట్టుకుంటే మన బేబీకే ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని మీరు ఎక్కువ వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోకండి మీ రిపోర్ట్ని. ఇది మాత్రం నేను కంపల్సరీగా చెప్తాను. ఒకవేళ మన బేబీ వెయిట్ ఉన్నదానికంటే తక్కువగా ఉన్నా సరే మనకి ప్రోటీన్ పౌడర్స్ కానీ లేదంటే సప్లిమెంట్స్ కానీ డాక్టర్స్ కొన్ని ఫుడ్స్ తినమంటారు, అలాంటివి కానీ తిని మనకి డెలివరీ టైం వచ్చేసరికి మన బేబీ గ్రోత్ అనేది బాగానే ఉంటుందండి. ఎవ్రీ ప్రెగ్నెన్సీ ఈజ్ డిఫరెంట్. అందరి ప్రెగ్నెన్సీ జర్నీ ఒక్కలా ఉండదు. ఒక్కరికి ఒకలా ఉండొచ్చు, ఇంకొకరికి ఇంకొకలా ఉండొచ్చు. మనం వేరే వాళ్ళతో కంపేర్ చేసుకొని లేదంటే వాళ్ళకి ఎందుకు అలా అయింది, నాకెందుకు ఇలా అయింది అనేది మాత్రం ఎక్కువ అస్సలు డిస్కషన్స్ చేయకండి. అండ్ ఎక్కువగా మీరు గూగుల్ సెర్చెస్ చేసేసుకొని మీ రిపోర్ట్ని అడిగేసి అంత ఎక్కువగా చేయకండి. ఎందుకంటే మనకి ఏదైనా ఒక లెవెల్ కానీ తక్కువగా ఉండి లేదంటే ఏమైనా పాయింట్స్ కానీ కొంచెం అటు ఇటుగా మన రిపోర్ట్స్లో చూపించినా మన ఓవరాల్ రిపోర్ట్ డాక్టర్ మొత్తం చూసి చెక్ చేసి మనకి అడ్వైజ్ అనేది ఇస్తారు, ఓవరాల్గా నార్మల్గా ఉందా లేదా అనేది. అంతేగాని మనమే చెక్ చేసేసుకొని ప్రెజెంట్ అదే జరుగుతుంది. ఎక్కువగా మనం గూగుల్ మీద డిపెండ్ అయ్యి గూగుల్ని అడిగేసి ఆ పర్టికులర్ లెవెల్లే ఎందుకు తక్కువగా ఉందని అనవసరంగా మనం టెన్షన్స్ పెట్టుకోవడం అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది. అందుకే ఈ పాయింట్ అనేది నేను చెప్తున్నాను అనమాట. మనకి ఓవరాల్ రిపోర్ట్ ప్రకారంగా డాక్టర్ ఏం అడ్వైస్ చేస్తే అది మనం అది మనం తీసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అసలు నాకు గ్రోత్ స్కాన్ రిపోర్ట్ ఎలా వచ్చింది, నాకు డాక్టర్ అసలు ఏం చెప్పారు అనేది చెప్తాను చూడండి. అంటే సెకండ్ వన్ మెయిన్గా మనం చెక్ చేసుకోవాల్సింది హార్ట్ బీట్ అనమాట. 138 BPM అయితే ఉంది నా బేబీ హార్ట్ బీట్. యాజ్ పర్ గ్రోత్ స్కాన్ చేసిన బట్టి ఒక్కొక్కసారి నాకు టీఫా స్కాన్లో 142 వచ్చింది, గ్రోత్ స్కాన్లో 138 BPM అయితే చూపిస్తుంది. బేబీ మూమెంట్స్ అన్నీ కూడా నార్మల్ అని రాశారు. ఇంకా అమ్నియాటిక్ ఫ్లూయిడ్ లెవెల్స్ 13 సెంటీమీటర్స్ అయితే ఉందండి. నాకు టీఫా స్కాన్లో అమ్నియాటిక్ లెవెల్ కొంచెం తక్కువగా ఉందని అయితే చెప్పారు. అంటే మరీ ఎక్కువ కాదు, ఒక 10 ఎంతో ఉందన్నమాట. అప్పుడు కొంచెం నాకు అప్పుడు సప్లిమెంట్స్ ఏమి ఇవ్వలేదు, ఎందుకంటే టీఫా స్కాన్ చేసేటప్పటికి నాకు 6th మంత్ ప్రెగ్నెన్సీ అనమాట. సో కొంచెం ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి, కొంచెం మంత్స్ ఇంకా తక్కువలోనే కదా అని చెప్పేసి నాకు సప్లిమెంట్స్ అయితే అప్పుడు ఏమి ఇవ్వలేదు. కానీ కొంచెం ఎక్కువగా లిక్విడ్స్ అయితే తీసుకోమని చెప్పారు. కానీ నా గ్రోత్ స్కాన్ రిపోర్ట్ వచ్చేసరికి మాత్రం ఉమ్మనీరు చాలా బాగుంది, అడిక్వేట్గా అయితే ఉందని అయితే చెప్పారు. సో దట్ ఈస్ వెరీ గుడ్ థింగ్. వన్ థింగ్ ఏంటంటే నాకు గ్రోత్ స్కాన్ రిపోర్ట్లో చెప్పింది బేబీ ఏజ్ అల్ట్రాసౌండ్ ఏజ్కి ఒక 10 days డిఫరెన్స్ అయితే చూపిస్తుంది. యాక్చువల్గా నేను 32 weeks ఆఫ్ ప్రెగ్నెన్సీలో నా గ్రోత్ స్కాన్ చేశారు, కానీ బేబీ ఏజ్ అనేది 31 week అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. అంటే అరౌండ్ ఒక 7 to 10 days డిఫరెన్స్ అయితే చూపిస్తుంది. ఇది ఎందుకు ఇలా వచ్చింది అని చెప్పేసి అడిగాను అనమాట డాక్టర్ని. అడిగితే డాక్టర్ కూడా చెక్ చేశారు కానీ పెద్దగా పట్టించుకోలేదు. బట్ నేనే డిఫరెన్స్ ఎందుకు అలా చూపించిందని అడిగితే అదేం ప్రాబ్లం లేదు, నార్మలే ఈ మాత్రం డిఫరెన్స్ అనేది, కాకపోతే కొంచెం ప్రోటీన్ ఇంటేక్ అనేది బాగా తీసుకోండి అని చెప్పారు. సో అప్పటి నుండి కూడా డైలీ నేను ఎగ్స్ మిల్క్ అయితే అస్సలు స్కిప్ చేయట్లేదు. అండ్ ప్రోటీన్ ప్లేస్లో నేను పన్నీర్ కానీ చికెన్ కానీ ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నాను అనమాట. సో అదంతా కూడా నార్మలే, మరీ ఎక్కువ మోర్ దెన్ 2 weeks 3 weeks అయితే సో అది ప్రాబ్లం అవ్వచ్చు. బేబీ వెయిట్ నాకైతే నా బేబీ వెయిట్ వచ్చేసి 1700 grams అయితే ఉంది 32 weeksకి. సో దట్ ఈస్ ఆల్సో వెరీ నార్మల్, నో ప్రాబ్లం, ఇట్ విల్ ఇంక్రీజ్ అని చెప్పేసి చెప్పారనమాట. సో ఇదండి నా గ్రోత్ స్కాన్ అప్డేట్ వచ్చేసి. ఇంకా వేరే రిపోర్ట్స్ అన్నీ కూడా చేశారు, వేరే టెస్ట్స్ అన్నీ చేశారు. హెమోగ్లోబిన్ టెస్ట్, బ్లడ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, అండ్ షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, క్రియాటిన్ టెస్ట్, గ్లూకోజ్ టెస్ట్స్ ఇవన్నీ చేశారనమాట. లివర్ ఫంక్షనింగ్ టెస్ట్స్, బ్లడ్ గ్రూప్, సో అన్నీ కూడా బాగున్నాయి, నో ప్రాబ్లం. ఇవన్నీ కూడా మనకి 8th మంత్ ఎప్పుడైతే గ్రోత్ స్కాన్ చేస్తారో అప్పుడే సజెస్ట్ చేస్తారు. ఎందుకంటే మనకి డెలివరీ దగ్గరకు వచ్చేసరికి అన్ని రిపోర్ట్స్ రెడీగా ఉంటే డాక్టర్స్ కూడా టెన్షన్ ఏమి ఉండదు. నార్మలా లేకపోతే సిజేరియన్ ఏం టెన్షన్ ఉండదు, నార్మల్ అయినా సిజేరియన్ అయినా రిపోర్ట్స్ అన్నీ రెడీగా ఉంటే వాళ్ళు కూడా ఏదో ఒకటి ప్రొసీడ్ అయిపోవచ్చు అనమాట.
సో ఇదండి నా గ్రోత్ స్కాన్ అప్డేట్ వచ్చేసి. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.